నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. కేసీఆర్ గారికి ఇప్పుడు బాగా అంటే బాగా ఉచ్చు బిగిస్తుందండి. ఎందుకు అనుకుంటున్నారా? స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. ఎప్పుడైతే ఆయన 2014లో స్వరాష్ట్రం సాధించారో, ముఖ్యమంత్రి అయ్యారో, తర్వాత ముందస్తు ఎన్నికలకు వెళ్ళిపోయి 2018లో రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత పరిపాలన విషయంలో చేసుకుంటూ భాగంగా దొర పరిపాలన చూపించారు. నెక్స్ట్ అహంకార ధోరణి చూపించారు. నెక్స్ట్ ఉద్యమం చేసి నెక్స్ట్ ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు సైతం నెక్స్ట్ ఇంకెవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి తగిన ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. నెక్స్ట్ మనం నీళ్లు నిధులు నియామకాలతో ఏర్పరుచుకున్న తెలంగాణ రాష్ట్రంలో అసలు దొర చేతిలోకి వెళ్ళిపోయిందని చాలామంది గ్రహించిన వ్యక్తులు మొన్న జరిగిన 2023 సార్వత్రిక సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా అంటే ఘోరంగా బీఆర్ఎస్ని ఓడగొట్టి ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం చేస్తా అని చెప్పిన కాంగ్రెస్కి ఓటేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో బాగానే ఉంది. సో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి గారికి సీఎం పదవి అప్పచెప్పారు. ఇక వరకు బాగానే ఉంది. కానీ మీకు గుర్తుందో లేదో, రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు చాలాసార్లు చెప్పారు, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే, వచ్చేది మా ప్రభుత్వమే, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఎంతటి వారైనా సరే వదిలిపెట్టేది లేదు, వాళ్ళంతా మేము చూస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఏదైతే మనందరికి గుర్తు, తెలంగాణ రాష్ట్రానికి అంటే గుండెకాయలాగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గట్టిగా ఫోకస్ పెట్టారు. ఎందుకంటే కాళేశ్వరంలో జరిగిన అవినీతి గురించి కానీ, నెక్స్ట్ అక్కడ జరిగిన కుంభకోణం అక్రమాలే, నెక్స్ట్ ఎంతెంత దోచుకున్నారు, వీళ్ళందరినీ ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి వాళ్ళు ఎంతటివైనా సరే వదిలిపెట్టమని వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో వీళ్ళు వచ్చి దగ్గర 2 years అయిపోతున్నారు ఆల్మోస్ట్. రేపు డిసెంబర్కి ఇంత జరిగినా కూడా స్టిల్ వాళ్ళు ఆ ప్రభుత్వం మీద కనీసం ఫోకస్ పెట్టలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో కనీసం గత ప్రభుత్వం వీళ్ళు చేసిన వాటి మీద కనీసం కసరత్తు కూడా పెట్టట్లేదు. ఎందుకంటే వీళ్ళు చెప్పారు, లిక్కర్ కుంభకోణం కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం స్కామ్ కానీ, ఇంకా ఇతర గత ప్రభుత్వంలో వీళ్ళు ఏం చేశారో మొత్తం అందరి మీద మేము నిఘా పెట్టాం. సో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని వదిలే ప్రసక్తే లేదని రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్య అయితే తీసుకోలేదు. సరే, ఇక్కడతో బాగానే ఉంది. కానీ ఏప్రిల్ 27న వరంగల్లో బీఆర్ఎస్ వాళ్ళు సభ పెడుతున్నారు. సో ఈ సమయంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారు కాళేశ్వర కమిషన్ అని మళ్ళీ తెర మీదకు తెచ్చారు. సో ఈ సమయంలో వీళ్ళు కనుక కమిషన్కి పిలిస్తే ఆ రోజు జరిగే సభను అడ్డుకోవచ్చని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అంటే ప్రభుత్వం కక్షపూరితంగా ఇది చేయిస్తున్నాం, ఇన్నాళ్ళు మాట్లాడలేదు. బట్ ఏప్రిల్ 27న ఏదైతే సభ జరుగుతుందో ఆ సభని అడ్డుకునే క్రమంలో వీళ్ళు ఇలా చేస్తున్నారని బీఆర్ఎస్ వాళ్ళు అయితే ఆరోపిస్తున్నారు. సరే సార్, మీరు పని చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ మీరు ప్రభుత్వం ఏర్పాటు చేసి దగ్గర 1.5 సంవత్సరం అవుతుంది. ఇప్పటివరకు ఎందుకు కమిషన్ వేయలేదు? ఎందుకు విచారణ చేపట్టలేదు? ఎంతోమంది అవినీతి పరులు ఉన్నారు కదా, వాళ్ళు ఎవరిని పట్టుకోలేదు. ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ స్కామ్ కానీ, నెక్స్ట్ కాళేశ్వరం ఇది కానీ, ఇంకా చాలా ఏవైతే వీళ్ళు చేశారో, హెరాయిన్ అదేంటి ఉడతా హైదరాబాద్ చేశారు, డ్రగ్స్ కల్చర్ తీసుకొచ్చారు, ఇవన్నీ నిర్మూలిస్తామని చెప్పారు కదా, ఇప్పటివరకు మీరు ఎందుకు చేయలేదు? దీనికి సమాధానం చెప్పండి. ఏదైతే 6 guarantees ఇచ్చారో మీరు వాటికి ఎటుపోయే దానికి సమాధానం చెప్పండి. అది మాట్లాడరు, ఏమీ చేయరు. బట్ సందర్భం చూసి కొడతామని మీరు చెప్తున్నారు. కానీ ఇది కేవలం మీరు ప్రకటన వరకు పరిమితి అయిపోయిన ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు సార్. ఇప్పుడు వీళ్ళు ఏప్రిల్ 27న ఒక సభ పెట్టుకుంటున్నారు. ఆ సభ పెట్టుకున్న క్రమంలో వీళ్ళు మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని చెప్తున్నారు. సార్ చేస్తున్నారు, బాగానే ఉంది. సమయం ఉన్నప్పుడు చేయొచ్చు కదా, సరైన సమయంలో చేయొచ్చు కదా. సో వాళ్ళైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు నిజంగా ఒకటి చెప్తున్నారు, మీరు నిజంగా న్యాయం చేసే వ్యక్తులు అయితే ఈ లోపల చేయించండి. ఆ రోజు 21 రోజు వదిలేయండి. వాళ్ళు ఏదో సభ పెట్టుకున్నారు కదా, మీరు అవన్నీ వదిలేసి కరెక్ట్గా పాయింట్ బ్లాంక్లో కరెక్ట్గా టైం చూసి కొట్టడం తగదు. ఇది రాజకీయ కుట్రలో భాగంగా మీరు చేస్తున్న కొన్ని పనులని నెటిజన్స్ సైతం మీ మీద గట్టిగా ఫైర్ అయితే అవుతున్నారు. ఏది ఏమైనా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఏర్పడి 1.5 year అవుతున్న క్రమంలో వీళ్ళు విచారణ పెడతాం అని చెప్తున్నారు, కానీ ఎక్కడ స్పందన అయితే లేదు. సో వీటి గురించి ఏం జరిగిందో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆడియన్స్ అండ్ గెస్ మీరు తెలపండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఎలా ఉంది, ఏమనిపించింది? మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మ్యాక్సిమం వీడియో లైక్ షేర్ కామెంట్ చేయండి. మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ దిలీప్, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.